దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఏడికొచ్చినా అని చూస్తున్నారా? ఈరోజు మనము పంట పొలము చదును చేస్తున్నాము. ఇక పంట వేసే ముందు విత్తనాలు కావాలి కదా, మరి ఏడ దొరుకుతాయి, ఎట్లా కొనాలి అనేది చూపించడానికి మా ఇంటాయన నన్నైతే ఈడికి తీసుకొచ్చిండు. మనము కొనే ముందు ఏమేమి చూసుకోవాలి, ఏవేవి దొరుకుతాయి, ఏడ దొరుకుతాయి కూడా తెలియాలి కదా. అందుకనే నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ ఇది. ఇక చిన్నప్పటి నుంచి మా ఇంటోళ్ళు ఈ మార్కెట్లోనే తీసుకుంటారంట. అందుకనే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. మనము ఫస్ట్ తీసుకునేది ఎప్పుడు చూసుకోవాల్సింది నాణ్యత అనేది చూసుకోవాలి. విత్తనాలలో నాణ్యత లేకపోతే ఇంత కష్టపడి 6 నెలలు కష్టం చేసినాక దిగుబడి రాకపోతే దుఃఖమే వస్తుంది. అందుకనే విత్తనాలు నాణ్యతగా ఉన్నాయి, మనకు ఎవరైతే నమ్మకం ఉంటారో అక్కడ మాత్రమే తీసుకోవాలి. ఇక మా ఇంటాయన ఆల్రెడీ సెలెక్షన్ చేసుకున్నాడు, లోడ్ రావాల్సింది ఉందంట. ఇక బిల్లు అయితే కట్టాలి కదా, బిల్లు కడదామని ఇక లైన్లో అయితే నిలబడ్డాడు. ఇక్కడి నుంచి జీలుగ విత్తనాలు కూడా తీసుకుపోయినాము. 20 కిలోల జీలుగ విత్తనాలు ఆల్రెడీ చల్లి పెట్టారు. మొక్క పూతకు వచ్చిన తర్వాత అట్లాగే దున్నితే అది భూమిలో కలిసి మనకి 10 టన్నుల పశువుల ఎరువుతోని సమానమంట. అందుకనే అట్లా చేసిండ్రు. ఈరోజు విత్తనాలు అనేది తీసుకుంటున్నాము. మన లోడు వచ్చే లోపల విత్తనాలు ఏవి తీసుకున్నారు, ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం రండి. ఇగో ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. కొన్ని సన్న విత్తనాలు ఉన్నాయి, కొన్ని దొడ్డు విత్తనాలు ఉన్నాయి. ఇగో ఇవి చింట్లు. ఇవి మేము తినడానికి వేసే వడ్లు అన్నట్టు. ఇవి బియ్యం పట్టిస్తాము మేము. తినే బియ్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఆర్గానిక్లోనే పండిస్తాము. అందుకనే ఒక రకము నేను చెప్పిన మెథడు ఈ జీలుగ అన్నట్టు. అట్లాగే పశువుల ఎరువు కూడా వేస్తాము. ఇదిగోండి, ఇవి కొంచెం దొడ్డుగా ఉన్నాయి, ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి. చూడండి, మీకు డిఫరెన్స్ చూస్తే తెలుస్తుంది. ఇక మనం తీసుకున్నవేవి ఇప్పుడు అక్కడ ఏవని మళ్ళీ అందులోనే పోసిన. ఎందుకంటే మనం తీసి పెట్టి కన్ఫ్యూజ్ చేస్తే మళ్ళీ రైతు వచ్చి చూసుకుంటే కూడా కొన్ని సగం దొడ్డు విత్తనాలు, సగం సన్న విత్తనాలు అవుతాయి కదా. ఎందుకు వచ్చిన గోల అని వెంటనే కన్ఫ్యూజ్ కాకుండా తీస్తున్నా. అట్లాగే అప్పుడు ఇవి కూడా వేస్తారంట. ఆ గింజలు కూడా ఒక దాంట్లో పోసున్నాయి. అంతకు ముందుకు మేము పండించినాయి అన్నమాట. ఇదిగోండి, మన లోడు ఈ టైంలో వచ్చేసింది. అమ్మ, ఇంత పెద్ద బస్తా తీసుకెళ్ళి చల్లుతారా అనుకుంటారా? కాదు, అందులో చూడండి ఎంతెంత ప్యాకెట్లు ఉంటాయి అనేది. అయితే ఈ గింజలు కూడా మనకి ఒదుగు బాగా వస్తుందంట. ఇదిగోండి, అందులోకి వెళ్ళి కట్ చేసి ప్యాకెట్స్ అనేది తీస్తున్నారు. ఇగోండి, ఈ చాలా హల్కాగా కూడా ఉన్నాయి. 2 ప్యాకెట్లు అనేవి తీసుకున్నాము. తీసుకెళ్ళి ఇక ఇంటికి తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలా. ఇక బిల్లు, ట్యాగులు అన్నీ కరెక్ట్గా వచ్చేసాయి. మేము తీసుకున్నవి కావేరి చింట్లు. ఇవి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అన్నము. ఇక చూడనీకైతే నూకల కన్నా కొంచెం పొడుగ్గా ఉన్న బియ్యం టైప్లో కానొస్తాయి. ఇక మీరు యూట్యూబ్లో చూస్తే చాలా రకాలు ఉంటాయి. దొంతి బిర్యానీ అని, రాయలసీమ బిర్యానీ అని చాలా రకాలు ఈ చిట్టి ముత్యాలతోని రెడీ అవుతాయి అన్నట్టు. ఇక చూడండి ఎంత చిన్నగా సన్నగా ఉన్నాయో. అసలు ఆరేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మస్తు పలపలా అంటున్నాయి. పోస్తుంటేనే అసలు ఇట్లా సౌండ్ అనేది వస్తుంది. అయినా కూడా మన చేత్తోనే ఆరేసుకుందాం ఒక 2 గంటలు అనుకొని బండ ఊకేసి బయట గచ్చు ఊకితే ఎండ బాగానే ఉంది కదా, గచ్చు మీద ఆరబోస్తే జల్ది ఆరుతాయి. ఈ కవర్లు కూడా అక్కరొచ్చేటట్టే ఉన్నాయి. వేటికైనా కట్టసంచిలాగా పనికొస్తాయి అనేసి అవి కూడా దులిపి జాడిచ్చేసి వచ్చేసిన. ఇక ఈ వెండే లోపల వీటిని మంచిగా ఎళ్ళతో నేర్పిన. ఇక ఈ నేర్పుతుంటేనే బయటికంతా కొట్టుకపోతున్నాయి. ఇగో ఇవి దొడ్డొడ్లు అన్నట్టు. నేను ఫస్ట్ చేతిలో పట్టుకొని చూపించిన చూడండి, అవి కూడా ఓ బస్తా తీసుకొని వచ్చినామన్నట్టు. అంత ముందుకే అవి ఎండబోసి పెట్టిండ్రు. ఇగో ఇవేమో సన్నోడ్లు మనం తీసుకొచ్చినాయి, మనం ఆరబోసినాయి, ఆ మూట కట్టినాయి. ఇక అవిన్ని వేస్తాము. ఇట్లా నానబోయాలన్నట్టు. అయితే డైరెక్ట్గా నానబోయడం కాకుండా బస్తలో వేసి నానబోస్తారు. ఇట్లా నీళ్ళ గాబు ఉంటుంది కదా, అందులో మనకు మోటార్ పడే చోటనే ఫ్రెష్ వాటర్లోనే నానబెట్టేస్తారు. ఇవి 3 డేస్ తర్వాత మనకి మొలక అనేది వస్తాయి. 1 డే మొత్తము 24 అవర్స్ 30 అవర్స్ అందులో నీళ్ళల్లో ఉంచినాక తీసి బయట వేస్తే మనకి మొలక అనేది వస్తుంది. దీన్ని మండ కట్టడము అని అంటారు అన్నట్టు. ఇక దీన్ని తీసి మొలక అనేది అలుకుతారు కొంచెం ప్లేస్లోనే.
ఇది తెలవనోళ్ళ కోసమే చెప్తున్నా, తెలిసినోళ్ళ కోసం కాదు. వ్యవసాయం అనేది మొత్తమే తెలవనోళ్ళ కోసమని ఇది పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానన్నట్టు. అసలు అలికిన తర్వాత ఎలా నాటేయాలి అనేది లాంగ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. చూడండి. చూడని వాళ్ళు ఉంటే ఇగో ఇట్లా చదును చేసి పెడతారు. కొంచెం ప్లేస్‌లో మొలకలుగుతారన్నట్టు. ఎంత చేసినా, ఏం చేసినా పని అనేది, ఎండ అనేది ఎంత ఉన్నా మన పొలం దగ్గర చెట్లల్లో కాసేపు గడిపితే చాలు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటది. ఇంకా ఇప్పుడైనా చెట్లు జర తక్కువైనాయి గానీ, చిన్నప్పుడైతే మస్తు చెట్లుండేటివి. ఇగ అటు ఇటు ఊకి, సల్లి అంత దుమ్మంతా వారింది కదా! ఇగ కడుక్కొని ఇంటికి పోదామనేసి ఇగ ఇట్లా కడుగుతున్నాము. చిన్నప్పుడైతే ఇంకా మా అమ్మమ్మోళ్ళ ఇంటికాడైతే ఇగ బాయి దూరం ఉండేది. ఇట్లా పైపుకే పట్టుకొని నీళ్ళు కూడా తాగేది. ఇప్పుడేమో ఫ్లోరిఫైడ్ వాటర్ అనేసి నోట్లో పోయడానికే డౌట్ పడుతున్నాం గానీ, ఇక నల్గొండ అంటే అంతా మొత్తం అట్లనే కదా అని వాటర్ అయితే క్యాన్లలో తెచ్చుకొని తాగుతున్నాము. అప్పుడైతే దోసకాయలు దీన్ని ఇట్లనే వాటర్ తాగి గాబుల్లలోనే మస్తు ఆడుకునేది, ఎగిరేది, స్నానం కూడా ఇందులోనే చేసేది. చిన్నప్పుడు అంటే వేరు. ప్లీజ్ లైక్ అండ్ షేర్.